మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. నన్ను పట్టించు, నన్ను పట్టించేయి. నిన్ను వదలను, నిన్ను వదలను. గుర్తుపెట్టుకో, నేను చెప్పింది గుర్తుపెట్టుకో. నమస్కారం కృష్ణమూర్తి గారు. ఇన్నాళ్ళు నీ ఎదుగుదల చెప్పడానికి నువ్వు జైల్లో నా దగ్గరకు వచ్చేవాడివి. జీవితంలో మొదటిసారిగా నీ పతనం మొదలైందని చెప్పడానికి నేను నీ దగ్గరకు వచ్చాను. ఆ చేతికి కూడా సంకెళ్ళు వేయండి. కృష్ణమూర్తి, భయపడకు, నిన్నేమీ చెయ్యను. హనుమంతయ్య మీద ఆనా. ఆగండి, సంకెళ్లను వేయకండి. మీరు వెళ్ళండి. ఏం సీతారామయ్య, చంపనంటున్నావు? అలుపొచ్చిందా? లేక వయసు పైబడుతుందన్న విషయం గుర్తుకొచ్చిందా? మళ్ళీ పుడతానన్న హనుమంతయ్య మాట గుర్తుకొచ్చిందిరా. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? పెద్దోడా, అచ్చు అలాగే ఉన్నాడు కదూ. ఆయుష్ బిడ్డకు పోశాడనుకున్నా. తెలివైన వాడు హనుమంతయ్య మనవడికి పోశాడు. కాని ఇలా అవుతుందనుకోలేదు. తండ్రితో పాటు వీడు కూడా పోయాడని తలంటు పోసుకున్నా. అలా జరగలా. మళ్ళీ పని పెట్టాలి. అరగంటలో ఏరిపారేస్తాను వాణ్ణి. కృష్ణమూర్తి, కరెంటు కంటికి కనిపించదు. నువ్వు పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నావు. పట్టుకో, మాడి మసైపోతావు. నువ్వు ఆ రోజున చంపిన 100 మంది ఆఖరి కేకలు పురిటి కేకై పుట్టాడ్రా. పులే వాడెక్కడుంటాడో తెలియదు, ఎప్పుడొస్తాడో తెలియదు, ఎక్కడ కొడతాడో తెలియదు. తట్టుకోవడానికి సిద్ధంగా ఉండు. సీతారామయ్యను చూశాను. ఎందుకే నాకు చెప్పకుండా దాచావు? అలా దాయకపోతే నువ్వు కూడా నాకు దక్కేవాడివి కాదురా. నీ తాత చనిపోయిన కొద్ది రోజులకే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. మాకు స్వాతంత్ర్యం పోయింది. ఆ కృష్ణమూర్తి స్వాతంత్ర్య సమరయోధుడిగా జనాన్ని నమ్మించాడు. మేము వాడికి భయపడి వలస వెళ్లే దిక్కులేని పక్షుల్లా మీ నాన్నతో పాలకుండ చేరాము. మీ నాన్నకు పెళ్లి చేశాను. నువ్వు పుట్టావు. కృష్ణమూర్తిని చంపడానికి సీతారామయ్యతో పాటు మీ నాన్న కూడా ప్రయత్నించాడు. అప్పుడే మేం బ్రతుకున్నామన్న సంగతి కృష్ణమూర్తికి తెలిసింది. మేమున్న ఇంటికి బాంబు పెట్టి పేల్చేశాడు. సరిగ్గా ఆ సమయంలోనే
నిన్ను తీసుకుని గుడికెళ్ళాను. నువ్వు నేను తప్ప మీ అమ్మ నాన్న ఇద్దరూ చనిపోయారు. వాళ్లకు దాని సంస్కారాలు చేయడానికి కూడా నేను నోచుకోలేకపోయాను. నిన్ను తీసుకుని నాగులకొండకు చేరాను. కృష్ణమూర్తిని చంపడానికి సీతారామయ్య ప్రయత్నించాడని పేపర్లో చూశాను. సీతారామయ్య బ్రతుకున్నాడన్న సంగతి నాకప్పుడే తెలిసింది. ఆయన్ని చూడ్డానికి జైలుకెళ్ళాను. మనం బ్రతుకున్నామన్న విషయం ఆయనకు తెలిసి సంతోషించాడు. అన్ని విషయాలు చెప్పి నిన్ను తీసుకురమ్మని నన్నెంతో బతిమాలాడు. ఈ వంశానికి నువ్వొక్కడవైనా మిగలాలని నేను ఒప్పుకోలేదు. అప్పటినుంచి సీతారామయ్య నన్ను ఇప్పటిదాకా చూడను కూడా లేదు. నీకు ఈ విషయం తెలియకూడదని, కృష్ణమూర్తి నిన్ను చూడకూడదని నిన్ను ఇన్నాళ్ళు ఊరు దాటకుండా నీకేమీ తెలియకుండా పెంచాను. నన్ను క్షమించరా. ఏడవకే బామ్మ, నువ్వు ఏడవటం నేను ఎప్పుడు చూడలేదు. నా కళ్ళల్లో కన్నీళ్లు చూడకూడదని నీ కళ్ళల్లోని కన్నీళ్ళని గుండెల్లో దాచుకున్నావు. నానమ్మా, నేనెంత అదృష్టవంతుణ్ణి. అందరూ దేవుడికి తలనీలాలు మాత్రమే ఇస్తారు. నా తాత ఈ దేశం కోసం తలనే ఇచ్చాడే. మా అమ్మ నాన్న నాకు ప్రాణం మాత్రమే పోశారు. కానీ నువ్వు నాకన్నీ ఇచ్చావే. వదలను నానమ్మా, వాడిని వదలను. వద్దయ్యా, వద్దు. లేదు నానమ్మా, నా తాత తల ఇచ్చి ఒక్కసారిగా వీరమరణం పొందాడు. నా తల్లిదండ్రులు వాళ్ళు చనిపోతున్నారన్న విషయం వాళ్ళకే తెలియకుండా చనిపోయారు. వాళ్ళ గురించి వదిలేస్తానే వాణ్ణి. కానీ నువ్వు రోజుకొకసారి, గంటకొకసారి, నిమిషానికొకసారి, క్షణానికొకసారి చస్తూ బ్రతుకుతూ ఇన్నేళ్లు నన్ను నీ గుండెల్లో దాచుకొని పెంచావే. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇంత వేదన నాకు కనపడకుండా నీ మనసులోనే దాచుకున్నావే. అలాంటి దారుణమైన శిక్ష వేశాడేవాడు నీకు. అందుకు చంపుతానమ్మా వాణ్ణి. ఆశీర్వదించు. వద్దయ్యా, వద్దు. ఏనానమ్మా, ఆ కృష్ణమూర్తిగాడు నన్ను కూడా చంపేస్తాడని భయపడుతున్నావా? భయపడకు. నీ ఆశీర్వాదం నాతో ఉంటే పంచభూతాలు నా చుట్టూ తిరుగుతూ కాపలా కాసుకుంటాయి. వెళ్ళిరా అయ్యా. అది సార్. హలో, డ్రైవర్ బండాపు సార్. ఏమైంది సార్, మీరు తొందరగా దిగండి సార్. బండిలో బాంబు ఉందని కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ వచ్చింది సార్. ప్లీజ్ సార్, దయచేసి మీరు దిగండి సార్. పేలిపోతుంది సార్, దిగండి సార్. అమ్మో, పేలిపోతుందట. కూర్చోరా. వాడు చెప్పగానే నమ్మేయడమేనా? నమ్మితే కిందకి దిగాల్సి వస్తుంది, లేకపోతే ఏకంగా పైకే పోవాల్సి వస్తుంది సార్. అవును సార్, బాంబ్ స్క్వాడ్ కూడా వస్తుంది సార్. దయచేసి దిగండి సార్, ప్లీజ్ సార్. నా బండిలో బాంబు పెట్టేంత ధైర్యం ఎవడికుందిరా? Come on, move. There is no bomb, sir. Fake call. హలో, ఎవరు? నీ మొగుణ్ణి, ఎమ్ముణ్ణి. పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం కావాలి నీకు? నీ ప్రాణం పోతుందని చెప్పడానికి ఫోన్ చేశా. తల తిక్కగా ఉందా? ఏయ్, అరవకుండా కారు దిగరా. లేట్ చేసావో లేట్ కృష్ణమూర్తి అయిపోతావు. నీ కారులో బాంబు ఉంది. నోర్ముయ్, ఇప్పుడే బాంబ్ స్క్వాడ్ వచ్చి చెక్ చేసి వెళ్ళిందిరా. నీ బామ్మ స్క్వాడ్ ఏం కాదు, అలా వచ్చి బాంబు పెట్టిందే నేనురా.
బాంబ్ బ్లాస్ట్ గురించి ఎప్పుడు పేపర్లో చదవడమే సార్. ఫస్ట్ టైం రియల్ గా చూడటం ఇదే సార్. హలో ఏరా సౌండ్ విని సౌండ్ లేకుండా పోయినట్టుంది నీకు. మొసలి నోట్లో తల పెట్టాడుతున్నావు. నా గురించి తెలీదు నీకు. టోటల్ గా నీ పుస్తకం అంతా చదివేశాను రా. అందులోంచి రోజుకో పేజీ చింపుతా. తొందరలోనే నిన్ను పంపాల్సిన చోటికి పంపుతా. నువ్వు మగాడివైతే నా ముందుకి రారా. ఆ సరదా కూడా తీరుస్తా. వస్తా. మీరిచ్చిన సమాచారంతో కేఎం గాడికి మొదటి జర్కిచ్చా. వాడికి నన్ను చూడాలనే కోరిక మొదలైంది. వాడింట్లోనే వాడికి కనబడి రెండో జర్కిస్తా. నాకెప్పటికప్పుడు టచ్ లో ఉండండి. అయ్యా నక్సలైట్లు మాత్రం కాదు, మీ మీద అటాక్ చేసే ధైర్యం అపోజిషన్ వాళ్ళకి లేదు. ఇంకెవరై ఉంటారయ్యా? ఏమయ్యా హోము, సార్. నీకేమైనా ఐడియా ఉందా? లేదు సార్, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా అదే పని మీద ఉన్నారు. ఉండడం కాదయ్యా, కేఎం గారి మీద ఏగవాల్తే ఒప్పుకోను. అవసరమైతే మిలిటరీని దించు, మీ ఆవిడ ఊరికి పంపించు, నువ్వు కూడా ఇక్కడే పక్కేసు పడుకో. ఏయ్, ఆపో. ఏంటయ్యా చూస్తున్నావు? ఏం చూస్తున్నావు? నా పంచే లే వస్తామయ్యా. టోటల్ గా నీ పుస్తకం అంతా చదివేశాను రా. అందులోంచి రోజుకో పేజీ చింపుతా. తొందరలోనే నిన్ను పంపాల్సిన చోటికి పంపుతా. ఎందుకయ్యా టెన్షన్ పడతారు? వాడు ఎట్టుంటాడు చెప్పండి. 24 అవర్స్ లో వాడి శవం తీసుకొచ్చి మీ కాళ్ళ ముందు పడేసి తీర్మానాడతా. ఎప్పుడైనా అడవికెళ్ళి వేటాడే పులిని చూసావా? చూలే. వాడచ్చలాగే ఉంటాడ్రా. దాసు, అయ్యా ఏ దాసు, అయ్యా. వాడే ఇక్కడే ఉన్నాడు. ఎవడయ్యా? వెళ్ళి పట్టుకో. నువ్వు టెన్షన్ పడకయ్యా, నేను పట్టుకుంటా కదా. హలో దాసు, వాడు నీ ముందే ఉన్నాడు చూడరా. నా ముందటే ఉన్నాడా? అదేరా, కళ్ళ జోడు పెట్టుకొని. కళ్ళద్దాలు పెట్టుకోనా? ఈడైతే కాదు కదా. వాడు కాదురా, ఇటువైపు. ఇటు పక్కన. రేయ్, వాడు వెళ్ళిపోతున్నాడు చూడరా. రేయ్, ఛా! నాన్న భారతరత్న, హనుమంతయ్య, రేయ్ ద్రోహి, వద్దు, నన్ను చెప్పదు. ఏం చెయ్యను నాన్న? రమ్మన్నావుగా వచ్చా. నీకింకా టైం ఉందిలే. నాన్న చెమటలు తుడుచుకోరా. నీ చావుకి చాలా డిజైన్లు చేశాలే. నువ్వు తినే అన్నంలో నేను విషమునై కలవచ్చు నాన్న. నువ్వు స్నానం చేసే నీళ్ళల్లో నేను కరెంటునే కలవచ్చు నాన్న. నువ్వు నిద్రపోతుంటే నేను కత్తినై నీ గుండెల్లో దిగొచ్చు. ఏదేమైనా 26వ తేదీలోగా నువ్వు ద్రోహివని జనాలకు నిరూపిస్తా. నువ్వు భారత రత్నానివి కాదురా, భారత ద్రోహివి. నిన్ను భారత రత్న అందుకోనివ్వను, ప్రాణాలతో ఉండనివ్వను. మొత్తం దోళనమయ్యా, ఎవడు కొత్త లేడయ్యా. ఇక్కడికి వచ్చేవాడు ఈ కేఎంనే బెదిరించాడు. ఈ కేఎంనే బెదిరించాడు రా. దాసు, అయ్యా వాడెక్కడున్నా సరే హైదరాబాద్లో జల్లి పట్టిస్తా. వాడి తలకాయ తీసుకొచ్చి మీ కాళ్ళ ముంగటేస్తా. వాడనైనా తెలుసుకుంటా. ఈ దా సంఘటన చూపిస్తా. మీ సమాధానం? నేను కూడా అదే విషయం మీద కాన్సన్ట్రేట్ చేశాను. తొందరలోనే తప్పకుండా పట్టుకుంటాం. ఇంకెన్ని రోజులు పట్టుకుంటారు సార్? ఇంతమంది బలైపోతున్నా మీ ప్రభుత్వానికి చేంకుట్టినట్టయినా లేదని జనం అనుకుంటున్నారు సార్. అవి ప్రజల మాటలు కాదు, మీ మాటలు. ఇంటర్వ్యూ చేయండి, ఇంటరాగేషన్ కాదు. చనిపోయిన ప్రతి అమ్మాయి ఇంటికి నేనే స్వయంగా వెళ్లి పలకరించాను.
రాత్రి 2 గంటల వరకు పోలీసు వారితో ఈ విషయం గురించి చర్చించాను. అది సరే సార్, ఎప్పుడు పట్టుకుంటారు? పోనీ ఎన్ని రోజుల్లో పట్టుకుంటారో చెప్పండి సార్. ఈ వారంలో అది జరగకపోతే కేసుని సిబిఐకి అప్పచెప్పడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశాం. సార్, మిమ్మల్ని సీఎం గా నిలబెట్టిన కేఎం గారికి మీరు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని, మీ మీద ఆయన బాగా అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. దీనికి మీ సమాధానం? హ, నిలబడ్డానికి ఎవరో చెయ్యి ఇచ్చారని జీవితాంతం వారి చేయబట్టుకొని నడవలేం కదా. నేను సీఎంని. ఈ రాష్ట్రంలో 10 కోట్ల జనాభా భవిష్యత్తు చూడవలసిన బాధ్యత నా మీద ఉంది. ఏ ఒకరి కోసమో నేను పనిచేయను, ప్రజలందరి కోసం చేస్తున్నాను. అంతేగాని కీలుబొమ్మల ఆట ఆడడం నా పదవి కరెక్ట్ కాదు. ఇంకో విషయం, ఏ కేఎం గారో పిఎం గారో నన్ను నిలబెట్టలేదు, ప్రజలందరూ నిలబెట్టారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, కేఎం గారు పిఏ వచ్చారు మిమ్మల్ని కలవడానికి. సరే, మనం తర్వాత కలుద్దాం. నమస్కారం. సార్, రేపు కేఎం గారు బర్త్డే సార్. తెలుసయ్యా, తప్పకుండా వస్తాను. రేపు ఆయన సరిగ్గా 8:50 కేక్ కట్ చేస్తున్నారు. అరగంట అడ్వాన్స్ గానే వస్తాను. కానీ మీ పదవికి రాజీనామా చేసి మాజీ సీఎం గా మిమ్మల్ని అక్కడికి రమ్మన్నారు. ఏంటి? రాజీనామా చేసి మిమ్మల్ని మాజీ సీఎం గా రమ్మన్నారు సార్. ఏంటయ్యా, పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం మాట్లాడుతున్నావు? సీఎం పదవి అంటే నిచ్చెననుకుంటున్నాడా పెద్ద ఆయన? ఎక్కమంటే ఎక్కడానికి, దిగమంటే దిగడానికి. తెలియదు సార్, ఆయన చెప్పమన్నారు, చెప్పాను. ఆ, ఆయన రాజీనామా చేయమనగానే చేయడానికి నేను ఆయన ఇంటి ముందు కూరుకానేం కాదు. మీకు ఎదురు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు కదా, ఏమైనా చెప్తారు. నేను రాజీనామా చెయ్యను కాక చెయ్యను. ఏం చేస్తా అంట ఆయన? అది చెప్పలేదు సార్. నమస్కారం. ఈ రోజు దీపావళి, రంజాన్, క్రిస్మస్ కానే కాదు, కేఎం గారి పుట్టినరోజు. ఆయన గురించి చెప్పాలంటే గాంధీ మహాత్ముడిని చంపడానికి ఒక గాడ్సే, అలాగే జీసస్ ని చంపడానికి యూదాస్ శత్రువులు. కానీ కేఎం గారికి రాష్ట్రంలో ఒక్క శత్రువు కూడా లేడు. అందుకు కారణం ఆయన మంచితనం. కేఎం అంటే కింగ్ మేకర్. ఇది జనం ఆయనకి ప్రేమతో ఇచ్చిన బిరుదు. రాష్ట్రంలో ఏ పార్టీ పాలనలో ఉన్నా అందరికీ నాయకుడు ఆయనే. సీఎం దగ్గర నుంచి వార్డ్ కౌన్సిలర్ దాకా అంతా ఆయన చేతుల మీదుగా నిలబడేవారే. మంచి వాళ్ళకి అండా, తెలుగు తల్లికి పూలదండ అయిన ఈ మహానుభావుడి పుట్టినరోజు వేడుకల్ని లైవ్ లో మా ఎస్టీవీ మీకు అందిస్తుంది. చూస్తూ ఉండండి, చూస్తూ ఉండండి, చూస్తూ ఉండండి. పుట్టినరోజు శుభాకాంక్షలు అనగా. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే తాతయ్య. చిన్న కృష్ణమూర్తి, పదవి కోసం పాకులాడే పొలిటికల్ లీడర్స్ నా కాళ్ల మీద పడతారు. మీకెందుకురా? సర్వే జన సుఖినో భవంతు. హ్యాపీ బర్త్డే సార్. పదన్నా, కేక్ కట్ చేతురు గాని. కట్ చేయటానికి ఇంకా టైం ఉందిగా, తొందరపడదు. రా. అయ్యా నమస్కారం. బండారయ్య. నీదా? ఓ, నన్ను ఆశీర్వదించండి అయ్యా, ఆశీర్వదించండి. ప్రియ తీరా, శిష్యుడు. తీరా. సార్, మీ పుట్టినరోజు సందర్భంగా ప్రజలకు మీరేదైనా సందేశం ఇవ్వదలుచుకున్నారా? సందేశాలు ఇవ్వటానికి నేను మహాత్ముణ్ణి కాదమ్మా, ఒక మామూలు మనిషిని. నేను యువతకు చెప్పేది ఒక్కటే: దేశం కోసం మా ప్రాణాలడ్డు పెట్టి తెల్లవాళ్లతో పోరాడాం. ఆ అవసరం ఇవాళ మీకు లేదు. మీరొక చెట్టు నాటిన, ప్రాణం పోతున్న మనిషికి రక్తం ఇచ్చిన, దేశ సేవ చేసినట్లే. 85వ పుట్టినరోజు చేసుకుంటున్నారు కదా, ఎలా ఉంది? మీ అందరితో కలిసి జరుపుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. నాన్న, రాహుకాలం వచ్చేస్తుంది. కేతు ఇంకా రాహువుని మింగలేదు. ఒరే, ఇటు చూసి చేయరా? అడే చూస్తున్నానయ్యా. కర్మ, 10 ఏళ్ల నుంచి పని చేస్తున్నావు, నువ్వు ఎటు చూస్తుంటావో అర్థం కావడం లేదురా. అది నన్ను కన్న మా అమ్మకే తెలియదయ్యా. అది సరే గాని, రోజు రాగానే నా కూతురు పెళ్లి చేయాలి, నా కొడుకు మెడిసిన్ సీట్కి డొనేషన్ కట్టాలి అని మేడం వాయించేవాడివి, ఇవాళ సైలెంట్ గా ఉన్నావేంట్రా? ఇక మీదట మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదయ్యా. ఏ, ఈ రోజు నుంచి డబ్బు మీ ఇంట్లో చెట్లకు కాస్తోందా? లేదయ్యా, దేవుడి దయ వల్ల డబ్బు కుదిరిందయ్యా. నేను కాకుండా నిన్నాదుకునే దేవుడు ఎవర్రా? కేఎం గారయ్యా. రావయ్యా బండారయ్య. అయ్యా నాకా? రేపటి నుంచి నువ్వే కదయ్యా కొత్త సీఎం. అర్థం కావట్లేదయ్యా. మంగలి గడ్డం గీస్తుంటే
పాత సీఎం గొంతు తెయ్యిందట. కళ్ళు తెలియని మంగలి కదా, కత్తి జారుంటుంది. రేపటి నుంచి నువ్వు జాగ్రత్త. ఎంత మాట అన్నారయ్యా? నా కుర్చీ మీ కాళ్ళ దగ్గర వేసుకుంటానయ్యా. వేసుకోలేదనుకో, గీయటంలో తేడా పడదు. మనం ఇప్పుడు సెంట్రల్ జైల్లో ఉన్నాం. కేఎం గారి బర్త్డే సందర్భంగా ఆయన ప్రతి సంవత్సరం ఇక్కడి ఖైదీలకు పాలు పళ్ళు పంచుతారు. మానస, ఎస్టీవీ. నమస్కారం సీతారామయ్య. పదండి. ఈ నెల 16న నీ శిక్ష పూర్తవుతున్నందుకు నాకు ఆనందంగా ఉందిరా. 87 ఏళ్ళొచ్చిన అదే తేజస్సు, అదే కసి నాకు చాలా గర్వంగా ఉంది. సీతారామయ్య, ఈ రోజు నాకేం కావాలన్నా నా కాళ్ల దగ్గరికి వస్తాయి. కానీ నా ప్రతి పుట్టినరోజు నీతోనే ఎందుకు పంచుకుంటున్నారో తెలుసా? అక్కడ నాకు కలగని ఆనందం నీతో కలిసినప్పుడే దొరుకుతుంది. ఎందుకంటే నా గురించి పూర్తిగా తెలిసిన వాడివి ఈ భూమి మీద నువ్వొక్కడివే. ఈ పుట్టినరోజు విశేషం ఏంటో నీకు తెలుసా? అయ్యగారి దయ వల్ల నేను సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. అన్నారయ్యా, నేనేంటో తెలిసిన బాల్య స్నేహితుడురా వీడు. ఆశీర్వాదం తీసుకో. నన్ను ఆశీర్వదించు. మీకు కూడా నయ్యా చాలు, దండాలు. చాలు. మీకు వెళ్ళు. అంతా నేనే మాట్లాడుతున్నాను అనుకుంటా. ఆ? నీకిక్కడ వసతులు బాగున్నాయా? మాంసం పెడుతున్నారా? హా, ఎండలు బాగా ముదిరాయి అనుకుంటా. ఏసీ ఏమన్నా పెట్టించమంటావా? నన్ను చంపాలని ఎన్నిసార్లు మోసపోతావురా? ఇది 18వ నీ శిక్ష పొడిగించడానికి నాకింకో దారి లేదు. జైలర్ సార్, దీనికి సున్నం వేయించి ఏసీ పెట్టించు. జై సీతారామయ్య, నువ్వేం వరి అవ్వకు. నేను చచ్చే వరకు నిన్ను బ్రతికించుకుంటాను రా. కృష్ణమూర్తి. కేఎం కింగ్ మేకర్. భద్రాచలంలో కళ్యాణమా? మా ఊళ్ళో అయిపోగానే మొదలు పెట్టుకోండి. ఓకే. భద్రాచలం నుంచి పెద్ద పూజారి గారు కళ్యాణం ఎన్నిటికి పెట్టుకోమంటారని అడుగుతున్నారు. చాలండి బడాయ్, ఇక్కడ మొదలు పెట్టారా? నమ్మవు. అవును, మన అమ్మాయి ఏదండి? అదిగో మినిస్టర్ గారు, నేను చాలా బిజీగా ఉన్నాను, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏంటమ్మా చూస్తున్నా? బావ కోసం నాన్న, ఈ కళ్యాణం చూసైనా నన్ను చేసుకుంటాడనుకుంటున్నాను. నువ్వు గౌన్లు ఆ నెక్కర్లు వేసుకున్నప్పటి నుంచి చూస్తున్నాను. చేసుకున్నాడా? గింగిరాలు ఎత్తిపోక ప్రెసిడెంట్ నేనే కోడుకోతేలు వచ్చాను అనకాని ఎదవలు మీరు ఇప్పుడే రావడం. ముందొచ్చి మీరేం సాగదీశారని నరసారావు పేట నుంచి అట్టుకొచ్చిన నెంబర్ 1 భాగవతం గారు. వీళ్ళు పగటేసగోళ్ళ సినిమా వాళ్ళు అడిగితే ఖాళీ లేదు పొమ్మని వచ్చారు నా కోసం. బిజీ పర్సన్. బిజీ పర్సన్ సార్. ఓయ్, ఇది పేరేటి? దేవుడు. ఈడి భీముడా? ఈడి భీముడేంటి నాకన్నా పక్కలాగా ఉన్నాడు? నీలా శుభం దగ్గరికి వెళ్ళి అలా తయారాడు. నార్మల్, ఇప్పుడు అది అవసరమా? అన్నమాట మీరు భోజనం చేసి అన్నాలేంద్రా? 2 రోజులు అయింది. కనబడుతూనే ఉంది. టిఫిన్లు ఏర్పాటు చేసిన ఎప్పుడు వీళ్ళ దినాలక బాగా అన్నావు. ఇంకే రాముడేంటి? అడుగో. ఈడు రాముడా? రాముడైతే బాణాలు ఉండాలి కదా. ఆయన ఇచ్చే డబ్బులకు బాణాలు బర్రుషలు వస్తాయేటి? బాగా చెప్పావు. అది సరేరా, ఇంతకీ చేతేది? గుడ్డోడు ఏంటి ఐశ్వర్యరాయలాగా? అదిగో. అమ్మో అమ్మో, ముదిరిపోయిన పీతలాగా ఉంది. ఇది చేతేటి? అన్నా, ఒక్కటి మర్చిపోయినాం. అన్ని విగ్రహాలు ఎత్తుకొచ్చినాం. హనుమంతుడి విగ్రహం విడిచిపెట్టినాం. అరే చల్, నీవన్నీ లంగలెక్కలేరా? లేకున్నా పర్వాలేదు బిడ్డ. అగో ఎట్లొస్తుండో చూడు బుల్లెట్ మీద. డగ 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 అటు చూడుండ్రా. ఎవడన్నాడు? హనుమంతురా,
కట్టుకోడు ముక్కలు గిట్ట కొడితే ఇంత కూరైనా మిగులుతుంది బిడ్డ. వాడు కొట్టే కొట్టుడుకు ఒక చిన్న బొక్క కూడా మిగలదురా అయ్యా. ఈ దేవుని బొమ్మలతో ఇట్లా దొరికిన వరకు ఆ దేవుని కాడికే పంపిస్తాడు బిడ్డ. మీ అందరు కాళ్ళు పంపుతారా? ఇచ్చేద్దాంరా బిడ్డ. వినవురా? ఇంత కష్టపడి దొంగతనం చేసి దానికి ఇయ్యనిక అబ్బా, వస్తుండ్రు. దాసుకో. ఆ, పోయినా అర్రయ్యా. వాడి మీదకెళ్ళి వడ్ల గింజ కూడా తీసుకపోలేం. ఈ విగ్రహాలు ఎడికెళ్ళి తీసుకపోతావురా? జై బోలో బజరంగ బలి. హనుమంతు మా ఊళ్ళో ధైర్యం కోసం దేవుణ్ణి కొలుస్తారు. ఆపదొస్తే నన్నే పిలుస్తారు. కాసుకోండ్రా. చెప్తాను రావి, చెప్పినప్పుడు విన్నారా?